గైస్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెచ్యూర్ యూట్యూబర్స్. ఈరోజు మనం మ్యాథ్స్లో ఒక టాపిక్ అయిన లాగరిథమ్స్ గురించి తెలుసుకుందాం. ఏ టాపిక్ అయినా మనం స్టార్ట్ చేసే ముందు దాని డెఫినేషన్ అండ్ దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆ టాపిక్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ లాగరిథమ్స్ కూడా అలాగే స్టార్టింగ్ నుంచి చూద్దాం. దాని డెఫినేషన్ నుంచి అయితే మనం వద్దాం. వాట్ ఈస్ లాగరిథమ్? For example, let's revise what we have learnt in class 8. Let's once recall exponents. మనందరం క్లాస్ 8లో ఎక్స్పోనెంట్స్ టాపిక్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ 5 cube equal to 125. In this example, 5 is called the base and 2 is called the power or exponent. But if we were to say the value of an origin number, can we use the exponential forms to calculate the values? అంటే లార్జర్ వాల్యూస్ కూడా సేమ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని మనం యూజ్ చేయొచ్చా అంటే నో, ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు క్యాల్కులేట్ ద వాల్యూ బై మల్టిప్లయింగ్ ద నెంబర్ అగైన్ అండ్ అగైన్. సో ఇంకే మెథడ్ని మనం ఇలాంటి మల్టిప్లికేషన్స్ కోసం వాడతాం అనేది ఈరోజు మనం చూద్దాం. సో ఇన్ దీస్ కేసెస్ లాగరిథమ్స్ ఆర్ యూజ్డ్. ఈ సిచ్యువేషన్స్లో లాగరిథమ్స్ అనే టాపిక్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ 5 equal to 10 power x, if we were to find the relation between 5 and x, that is, what must be the value of x to which 10 must be raised to get 5. అంటే x వాల్యూ ఎంత ఉంటే 10 పవర్ x అనేది 5కి ఈక్వల్ అవుతుంది. ఫర్ దిస్ కాంప్లికేషన్స్ లాగరిథమ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని సాల్వ్ చేయడానికి లాగరిథమ్స్ అనే టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్. లెట్స్ ట్రై టు సాల్వ్ 2134 into 3214. 2134ని ఎస్టిమేషన్గా 2000 అని, 3214ని 3000గా మనం రాసుకొని దాన్ని మల్టిప్లై చేసినట్లయితే 60 lakhs అప్రాక్సిమేట్గా మనకు వస్తుంది. నౌ 2134 ఈక్వల్ టు 2.134 ఇంటూ 10 క్యూబ్. 3214 ఈక్వల్ టు 3.214 ఇంటూ 10 క్యూబ్. 2134 ఇంటూ 3214 ఈక్వల్ టు 2.134 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 3.214 ఇంటూ 10 క్యూబ్. 2.1 అంటే 2.134 డెసిమల్ పాయింట్స్ని 2.1గా రెడ్యూస్ చేసి రాసుకున్నాం. ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 3.2 సేమ్ ప్రొసీజర్ని 3.2 కూడా అప్లై చేసాం. ఇంటూ 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6.72 ఇంటూ 10 power 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 lakhs అప్రాక్సిమేట్లీ. సో మనకి ఎస్టిమేషన్ అలాగే రిజల్ట్ సేమ్గా వచ్చాయి అప్రాక్సిమేట్గా. దస్ వీ కెన్ యూజ్ ద లాగరిథమ్స్ ఫర్ అవర్ మల్టిప్లికేషన్. లాగరిథమ్స్ని మన టఫ్ మల్టిప్లికేషన్స్ కోసం యూజ్ చేయొచ్చని ఈ ఎగ్జాంపుల్ ద్వారా ప్రూవ్ అవుతున్నది. అలాగే లాగరిథమ్స్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం తెలుసుకుందాం. నెంబర్ 1, log mn to the base b equal to log m to the base b plus log n to the base b. Rule number 2, log m by n to the base b equal to log m to the base b minus log n to the base b. Rule number 3, log m power k to the base b equal to k log m to the base b to the base b equal to 0, log b to the base b equal to 1, log b power k to the base b equal to k, and also b power log k to the base b equal to k. ఈ ఫార్ములాస్ అనేవి ఎందుకు వచ్చాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇన్ జనరల్, ఇఫ్ a power x equal to n, then we write x equal to log n to the base a, where a greater than 0, a is not equal to 1, n greater than 0, and a comma n belongs to r. అంటే a power x equal to n అయితే దెన్ x ఈక్వల్ టు లాగ్ n టు ద బేస్ ఏగా మనం రాస్తాం. ఏ 0 కన్నా గ్రేటర్గా ఉండాలి కానీ 1 కాకూడదు. n అనేది 0 కంటే గ్రేటర్గా ఉండాలి అండ్ ఏ n రెండు రియల్ నెంబర్స్ అయి ఉండాలి. ఇఫ్ 3 power 5 ఈక్వల్ టు 243, దెన్ 5 ఈక్వల్ టు లాగ్ 243 టు ద బేస్ 3. పైన చూసిన ఫార్ములా ప్రకారం 3 power 5 ఈక్వల్ టు 243 అయితే 5 ఈక్వల్ టు లాగ్ 243 టు ద బేస్ 3.
సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్, నౌ లెట్స్ డిరైవ్ ద ఈక్వేషన్స్ ఫర్ లాగరిథమ్స్. లెట్ 3 ఈక్వల్ టు 10 power a, because any number can be written in the form of 10 power a, where a is any real number, and 2 equal to 10 power b, the same rule. Now if we were to do 3 by 2 using logarithms, let's derive a formula for this. A equal to log 3 to the base 10, b equal to log 2 to the base 10. Now 3 by 2 equal to 10 power a minus b, because 10 power a by 10 power b equal to 10 power a minus b. a minus b equal to log 3 by 2 to the base 10. అంటే మనం ఇక్కడ లాగ్ టు ద బేస్ 10 అనేది రెండు సైడ్లా అప్లై చేసాం. సో ఫస్ట్ సైడ్ లాగ్ 3 by 2 టు ద బేస్ 10 అయింది, సెకండ్ సైడ్ ఏ మైనస్ బీగా మారింది. log 3 by 2 equal to log 3 to the base 10 minus log 2 to the base 10. log 3 by 2 to the base 10 అనేది మనకు ముందు ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్లో వచ్చింది. దాంతోపాటు ఏ మైనస్ బి అంటే log 3 to the base 10 minus log 2 to the base 10, because a equal to log 3 to the base 10, b equal to log 2 to the base 10. Thus log x by y equal to log x minus log y. ఈ ఈక్వేషన్ని మనం డిరైవ్ చేసాం. అనదర్ ఫార్ములాని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ కన్సిడర్ 24 power 15. 24 equal to 10 power a, because the same reason which we discussed in the last slide. a equal to log 24 to the base 10. From equation 1, raise 15 on both sides. అంటే 24 power 15 equal to 10 power a whole power 15. 24 power 15 equal to 10 power 15a, because a power n whole power n equal to a power mn. 15a equal to log 24 power 15 to the base 10. According to the formula, general form of logarithms, log 24 power 15 to the base 10 equal to 15 log 24 to the base 10. Hence log x power n to the base a equal to n log x to the base a. Now let us look at some problems in exercise 1.5 in SSC Maths textbook. Question number 1. Determine the value of the following. First, log 5 to the base 25. Second, log 3 to the base 81. Third, log 1 by 16 to the base 2. Fourth, log 1 to the base 7. Fifth, log of root x to the base x. Sixth, log 512 to the base 2. Solutions. Question number 1. log 5 to the base 25. దీనిలో 25 అనేదాన్ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో బేస్లో 5 స్క్వేర్ రాసుకోవాలి. log 5 to the base 5 స్క్వేర్. 5 స్క్వేర్ అనే దాన్ని బేస్లో ఉంది కాబట్టి ఆ 2ని 1/2గా రాసుకోవాలి. సో బేస్కి ఏ పవర్ ఉన్నా 1/, ఆ పవర్ అనేది మనం లాగ్ ముందర రాసుకుంటాం. సో 1/2 log 5 to the base 5. log 5 to the base 5 అనేదాన్ని 1గా రాసుకోవచ్చు, ఎందుకంటే log b to the base b equal to 1. సో 1/2 into 1 equal to 1/2. The answer is 1/2. Second question. log 3 to the base 81. log 3 to the base 3 power 4 అంటే 81ని 3 power 4గా రాసుకున్నాం. 1/4 ఇంటూ log 3 to the base 3. ఇందాకే మనం చూసినట్టు 3 power 4ని 1/4గా రాసుకున్నాం. 1/4 into 1, because log 3 to the base 3 equal to 1. 1/4 into 1 equal to 1/4. Third one, log 1 by 16 to the base 2. దీన్ని 16ని 2 power 4గా రాసుకోవచ్చు. సో log 1 by 2 power 4 to the base 2 equal to log 2 power minus 4. 1 by a power m equal to a power minus m అనే ఫార్ములా ఆధారంగా 1 by 2 power
4ని 2^-4గా రాసుకున్నాం. log 2^-4 టు ద బేస్ 2. అలాగే 2^-4లో -4ని లాగ్కి ఫ్రంట్లో తీసుకున్నాం. టాప్లో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ 1/-4గా రాయనవసరం లేదు. -4 log 2 టు ద బేస్ 2. ద బేస్ 2ని 1గా రాసుకోవచ్చు. సో -4 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -4. ఫోర్త్ క్వశ్చన్ log 1 టు ద బేస్ 7 క్వశ్చన్ అయితే మనం ఆన్సర్ రాయాలి. మనం ఇంతకుముందు ఫార్ములా స్లైడ్లో చూసినట్టుగా log 1 టు ద బేస్ b ఈక్వల్ టు 0 అంటే log 1 టు ద బేస్ ఎనీ నంబర్ ఈక్వల్ టు 0. సో log 1 టు ద బేస్ 7 ఈక్వల్ టు 0. క్వశ్చన్ నెంబర్ 5 log ఆఫ్ రూట్ x టు ద బేస్ x. log ఆఫ్ x^1/2 టు ద బేస్ x. రూట్ xని మనం x^1/2గా రాసుకున్నాం. అలాగే టాప్లో ఉన్న 1/2ని లాగ్ ఫ్రంట్కి తెచ్చుకున్నాం. అకార్డింగ్ టు ది ఫార్ములా log a^m ఈక్వల్ టు m log a. సో 1/2 log x టు ద బేస్ x. log x టు ద బేస్ x అనేది 1గా మారుతుంది. అలాగే 1/2 ఇంటూ 1 ఈక్వల్ టు 1/2. సో ద ఆన్సర్ ఈస్ 1/2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 log 512 టు ద బేస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు log 2^9 టు ద బేస్ 2. ఎందుకంటే 512ని మనం 2^9గా రాసుకోవచ్చు. అంటే 2ని 9 టైమ్స్ మల్టిప్లై చేస్తే అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలాగా 9 టైమ్స్ మల్టిప్లై చేస్తే 512 వస్తుంది. సో log 2^9 టు ద బేస్ 2గా రాసుకున్నాం. అలాగే టాప్లో ఉన్న 9ని లాగ్ ఫ్రంట్కి తెచ్చుకున్నాం. అంటే log a^m ఈక్వల్ టు m log a. సో 9 log 2 టు ద బేస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 9. దట్ ఈస్ ద ఆన్సర్. 9 ఇంటూ 1 9 కాబట్టి ఆన్సర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 రైట్ ద ఫాలోయింగ్ యాజ్ log n అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్. log 2 ప్లస్ log 5. log 2 ప్లస్ log 5ని log ఆఫ్ 2 ఇంటూ 5గా రాసుకోవచ్చు. ఎందుకంటే log a ప్లస్ log b ఈక్వల్ టు log ab. 2 ఇంటూ 5 ఈక్వల్ టు 10 log 10. మీరు ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏ లాగరిథంకైనా బేస్ ఇవ్వకపోతే దాన్ని మనం 10గా కన్సిడర్ చేయాలి. సో log 10 టు ద బేస్ 10 ఈక్వల్ టు 1 బికాస్ log b టు ద బేస్ b ఈక్వల్ టు 1. సెకండ్ వన్ log 16 టు ద బేస్ 2 మైనస్ log 2 టు ద బేస్ 2. 16ని మనం 2^4గా రాసుకోవచ్చు. సో log 2^4 టు ద బేస్ 2 మైనస్ log 2 టు ద బేస్ 2. 4 log 2 టు ద బేస్ 2 మైనస్ 1. టాప్లో ఉన్న 4ని ఫ్రంట్కి తెచ్చుకున్నాం. అలాగే log 2 టు ద బేస్ 2ని 1గా రాసుకున్నాం. అలాగే ఇప్పుడు log 2 టు ద బేస్ 2ని కూడా మళ్ళీ 1గా రాసుకుందాం. సో ఫైనల్గా 4 ఇంటూ 1 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4 మైనస్ 1. ద ఆన్సర్ ఇస్ 3. 4 మైనస్ 1 ఈక్వల్ టు 3. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 evaluate the following in terms of x and y if x equal to log 3 to the base 2 and y equal to log 15 to the base 2. log 15 to the base 2 ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 15ని 3 ఇంటూ 5గా రాసుకోవచ్చు. సో log 3 ఇంటూ 5 టు ద బేస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు log 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2. log a ఇంటూ bని log a ప్లస్ bగా రాసుకున్నాం. మనకిచ్చినట్టుగా x అండ్ y వాల్యూస్ ఎగ్జాక్ట్గా మనకు వచ్చాయి. log 3 టు ద బేస్ 2 ఈక్వల్ టు x, log 5 టు ద బేస్ 2 ఈక్వల్ టు y. సో x ప్లస్ y అనేది మన ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ log 7.5 టు ద బేస్ 2. 7.5 అనేదాన్ని మనం 15/2గా రాసుకున్నాం. బికాస్ 15/2 ఈక్వల్ టు 7.5. 15/2ని మళ్ళీ log a బై b ఈక్వల్ టు log a మైనస్ b ఫార్ములా ప్రకారం log 15 టు ద బేస్ 2 మైనస్ log 2 టు ద బేస్ 2గా రాసుకుందాం. మళ్ళీ 15ని 3 ఇంటూ 5గా రాసుకుందాం.
log 3 into 5 to the base 2 minus 1. Log 3 plus log 5 to the base 2 minus 1. That is equal to x plus y minus 1. నెక్స్ట్ క్వశ్చన్ని మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ఎక్స్పాండ్ ది ఫాలోయింగ్. log 1000. log 1000ని మనం log 10 power 3గా రాసుకోవచ్చు. బికాస్ 1000 ఈక్వల్ టు 10 power 3. పవర్ 3లో ఉన్నదాన్ని లాగ్ ఫ్రంట్కి తీసుకొస్తే 3 log 10గా మారుతుంది. 10ని మళ్ళీ 2 into 5గా రాసుకోవచ్చు. సో 3 log 2 into 5. ఇప్పుడు 2 into 5ని 3 log 2 plus 3 log 5గా రాసుకుందాం. అకార్డింగ్ టు ద ఫార్ములా log a into b equal to log a plus log b. సెకండ్ క్వశ్చన్. log 128/625. డివిజన్లో ఉన్నదాన్ని సబ్ట్రాక్షన్లోకి మార్చుకుందాం. అంటే log 128 minus log 625. 128ని 2 power 7గా రాసుకోవచ్చు. అలాగే 625ని 5 power 4గా రాసుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే log 2 power 7 minus log 5 power 4. దట్ ఈస్ ఈక్వల్ టు 7 log 2 minus 4 log 5. సో ఫైనల్ స్టెప్ మన ఆన్సర్ వచ్చేసింది. సో క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 5. If x square plus y square equal to 25xy, then prove that 2 log x plus y equal to 3 log 3 plus log x plus log y. Given that x square plus y square equal to 25xy. Add 2xy on both sides. 2xyని LHS అలాగే RHSలో యాడ్ చేద్దాం. x square plus y square plus 2xy is equal to 25xy plus 2xy. x square plus y square plus 2xy అనేదాన్ని x plus y హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే 25xy plus 2xy అనేదాన్ని 27xyగా రాసుకోవచ్చు. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ x plus y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 3 క్యూబ్. అంటే 27ని మనం 3 క్యూబ్గా రాసుకున్నాం. లాగ్ 3 క్యూబ్ xy. టాప్లో ఉన్న 2ని మనం లాగ్ ఫ్రంట్కి తెచ్చుకుందాం. 2 log x plus y ఈక్వల్ టు 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. మనం క్వశ్చన్లో ప్రూవ్ చేయాల్సింది మనకి ప్రూవ్ అయిపోయింది. సో హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇఫ్ log x plus y by 3 ఈక్వల్ టు 1/2 log x plus log y, then find the value of x by y plus y by x. Given that log x plus y by 3 equal to 1/2 log x plus log y. Log x plus y by 3 equal to log xy power 1/2. లాగ్కి ఫ్రంట్లో ఉన్న 1/2ని మనం xy పవర్ 1/2గా మార్చుకున్నాం. కంపేరింగ్ ది లాగ్ అంటే లాగ్ని రిమూవ్ చేసి మనం మిగిలిన వాల్యూస్ని కంపేర్ చేద్దాం. లాగ్ని రిమూవ్ చేసినట్టయితే x plus y by 3 ఈక్వల్ టు xy పవర్ 1/2 మిగులుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్కి స్క్వేర్ అప్లై చేద్దాం. x plus y by 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు xy పవర్ 1/2 హోల్ స్క్వేర్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy బై 9 ఈక్వల్ టు xy. స్క్వేర్ని మనం LHSలోను RHSలోను అప్లై చేసాం. RHSలో అయితే 1/2 2 క్యాన్సిల్ అవుతాయి మల్టిప్లికేషన్ తర్వాత. సో xy మాత్రమే మిగులుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy బై 9 ఈక్వల్ టు xyగా మారుతుంది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 9xy. డివిజన్లో ఉన్న 9ని మల్టిప్లికేషన్లో ట్రాన్స్పోజ్ చేసాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 9xy. ప్లస్ 2xyని RHSలోకి ట్రాన్స్పోజ్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy ఈక్వల్ టు 7xy. డివైడ్ విత్ xy ఆన్ బోత్ సైడ్స్. xy టర్మ్తో LHSని అలాగే RHSని డివైడ్ చేయండి. ద ఫైనల్ ఆన్సర్ ఈస్ x by y
plus y by x equal to 7. Question number 7. If 2.3 power x equal to 0.23 power y equal to 1000, then find the value of 1 by x minus 1 by y. Given that 2.3 power x equal to 1000, 2.3 equal to 10 power 3 by x, 1000 ని 10 క్యూబ్గా రాసుకున్నాం. 2.3 పవర్ ఎక్స్లో ఎక్స్ని అటువైపు ట్రాన్స్పోజ్ చేసాం. 0.23 ఈక్వల్ టు 10 పవర్ 3 బై వై. ముందు ఈక్వేషన్లో చేసినట్టుగానే ఈ ఈక్వేషన్కి కూడా అప్లై చేసాం. ఫ్రమ్ ది అబౌవ్ డిరైవ్డ్ ఈక్వేషన్స్ 10 పవర్ 3 బై ఎక్స్ ఈక్వల్ టు 10 పవర్ 3 బై వై ప్లస్ 1. ఇప్పుడు 10ని రిమూవ్ చేసి మిగిలిన పవర్స్ని ఈక్వేట్ చేద్దాం. Because if bases are equal, then the powers also be equal if it's an equation. So 3 by x equal to 3 by y plus 1. 3 by x minus 3 by y equal to 1. Transpose చేసాం. 3ని కామన్ తీస్తే 3 into 1 by x minus 1 by y equal to 1. So 1 by x minus 1 by y equal to 1 by 3. మనకి క్వశ్చన్లో అడిగినది 1 by x minus 1 by y వాల్యూ. సో ఆ వాల్యూ వచ్చేసి 1/3. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 8th క్వశ్చన్. ఇఫ్ 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. గివెన్ దట్ 2 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్. సో 2 పవర్ x ప్లస్ 1ని 2 పవర్ x ఇంటూ 2గా రాసుకుందాం. అలాగే 3 పవర్ 1 మైనస్ ఎక్స్ని 3 పవర్ x బై 3గా రాసుకుందాం. 2 పవర్ x ఇంటూ 3 పవర్ x ఈక్వల్ టు 3/2. మల్టిప్లికేషన్లో ఉన్న 2ని అటువైపు పంపించాం. 2 పవర్ x ఇంటూ 3 పవర్ x ఈక్వల్ టు 6 పవర్ x. LHS అనేది 6 పవర్ x, RHS 3/2. సో log 3/2 టు ద బేస్ 6 ఈక్వల్ టు x. మనం కనుక్కోవాల్సిన వాల్యూ x. సో మనకి ఫైనల్ స్టెప్లో x ఈక్వల్ టు log 3/2 టు ద బేస్ 6 అనే ఆన్సర్ వచ్చింది. సో క్వశ్చన్ నెంబర్ 9. ఈజ్ log 2 రేషనల్ ఆర్ ఇర్రేషనల్? జస్టిఫై యువర్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. ఈజ్ log 100 రేషనల్ ఆర్ ఇర్రేషనల్? జస్టిఫై యువర్ ఆన్సర్. సొల్యూషన్స్. ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. log 2 is an irrational because it can't be written as 10 power x for any value of x. log 2 అనేది ఇర్రేషనల్ ఎందుకంటే 2ని 10 పవర్ x అనే ఫామ్లో మనం రాయలేము. అది x ఏ వాల్యూ అయినా మనం 2ని 10 పవర్ xలో రాయలేము. సో 2 ఈజ్ అన్ ఇర్రేషనల్. log 100 ఈజ్ ఎ రేషనల్ బికాస్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 10 స్క్వేర్. అంటే 100ని 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో log 100 ఈజ్ ఎ రేషనల్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.